ఒక పాపకు ఒక బొమ్మ ఉంది. ఆ బొమ్మ అంటే తనకు చాలా ఇష్టం. ఆ బొమ్మకు చొక్కా వేసింది, ఆ బొమ్మకు బట్టలు వేసింది, ఆ బొమ్మకు చక్కగా అందంగా డెకరేట్ చేసింది, ఆ బొమ్మతో మాట్లాడుతుంది, ఆ బొమ్మను బహుగా ప్రేమించింది. పొద్దున్న లేచి ఆ బొమ్మ చూసుకుంటుంది, పొద్దున్న లేచి ఆ బొమ్మకు చక్కని బట్టలు మారుస్తూ ఉంటుంది, ఆ బొమ్మను పక్కనే పెట్టుకుని పడుకుంటుంది. తను బ్రేక్ఫాస్ట్ చేస్తున్న పక్కన బొమ్మను పెట్టుకుంటుంది, తను స్కూల్కి వెళ్తున్నప్పుడు బొమ్మను తీసుకెళ్తుంది. ఆ బొమ్మను ముందు పెట్టుకొని ఆ పాప తెగ మాట్లాడుతూ ఉంటుంది. ఒకరోజు మమ్మీ దగ్గరకు వచ్చి బాధపడుతుంది. అమ్మే, నీకు తెలుసు కదా ఆ బొమ్మ నేను ఎంత ప్రేమిస్తానో. నాకు తెలుసు తల్లి, పొద్దస్తమాను ఆ బొమ్మతోనే నీ కాలక్షేపం, దాన్ని అస్సలు విడిచిపెట్టి ఒక్క క్షణం కూడా నువ్వు ఉండలేవు. అంతగా నేను ప్రేమిస్తున్నాను కదా మమ్మీ. అవును తల్లి, ప్రేమిస్తున్నావు. దాంతో నేను మాట్లాడుతూ ఉంటాను కదా. అవును, నువ్వు మాట్లాడుతూ ఉంటావు అనేక సార్లు. ఐ లవ్ యూ అని చెప్తూ ఉంటావు. మరి అన్నిసార్లు నేను ఐ లవ్ యూ చెప్పినా, అన్నిసార్లు నేను మాట్లాడినా, అంతగా నేను ప్రేమించినా ఎందుకు మమ్మీ ఆ బొమ్మ నాతో ఒక్కసారి కూడా ఐ లవ్ యూ అని చెప్పలేదు? ఎందుకు మమ్మీ ఆ బొమ్మ తిరిగి నాతో మాట్లాడదు? ఎందుకు మమ్మీ ఆ బొమ్మ నన్ను ప్రేమిస్తున్నానని చెప్పదు? కళ్ళల్లోంచి కన్నీళ్ళు వస్తూ ఆ పాప అడుగుతున్నప్పుడు ఆ తల్లి అంటుంది, అది తిరిగి మాట్లాడడానికి కుదరదమ్మా. ఎందుకు మమ్మీ? దానిలో నీకున్న జీవము లే తల్లి. ప్రియ సహోదరి సహోదరులు, దేవుడు నిన్ను నన్ను ఎంత ప్రేమిస్తున్నాడో తెలుసా? ఎంతగా నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడో తెలుసా? ప్రతి ఉదయము నిన్ను నన్ను లేపుతున్నాడు. ప్రతి ఉదయము నీకు నాకు ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు. ప్రతి ఉదయము దేవుడు నీకు సూర్యోదయాన్ని ఇస్తున్నాడు. ప్రతి దినము దేవుడు నీకు ఆక్సిజన్ ఇస్తున్నాడు. ప్రతి దినము దేవుడు నీ గుండె ఆగిపోకుండా దాన్ని కాపాడుతూ ఉన్నాడు. ప్రతి దినము దేవుడు నిన్ను పోషిస్తున్నాడు. ప్రతి దినము దేవుడు నీతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. కానీ నువ్వు మాత్రం తిరిగి మాట్లాడవే, నువ్వు మాత్రం ఆయనను ప్రేమించవే, నువ్వు మాత్రం ఆయనను పట్టించుకోవే. ఆయన ఎంతగా నీతో మాట్లాడినా, ఏ వాక్యాన్ని నీకు చెప్పినా, నీ జీవితాన్ని మార్చుకోమని, నీ బ్రతుకుని దిద్దుకోమని, తాను చేసిన త్యాగాన్ని అర్థం చేసుకోమని, తాను నీ కోసం సిలువలో అర్పించిన ప్రాణ త్యాగము నీ కోసమేనని, నీ జీవితాన్ని బాగు చేసుకోమని, చెడు అలవాట్లను విడిచిపెట్టమని, ఒక మంచి మనిషిగా బ్రతకమని దేవుడు ఎన్నిసార్లు నీకు చెప్పినా నువ్వు వినవే. కనీసం తిరిగి జవాబు ఇవ్వవే. మోకరించి ప్రభువా, నీలాంటి గొప్ప ప్రేమ కలిగిన దేవుని ప్రేమను నిర్లక్ష్యము చేయటము తగదో. ఇక నుంచైనా నా జీవితాన్ని మార్చుకుంటాను, ఒక్క మాట చెప్పవే. నా బ్రతుకుని దిద్దుకుంటాను, ఒక్కసారి చెప్పవే. ఇక నుంచి నీ కుమారుడుగా కుమార్తెగా జీవిస్తాను, నువ్వు పరిశుద్ధుడు కనుక నేను పరిశుద్ధునిగా ఉంటాను అని ఒక్క పలుకు పలకవే. దేవుడు నిన్ను చూస్తూ అంటూ ఉంటాడు, ఇంతగా నేను ప్రేమిస్తుంటే కనీసం ఒక్కసారి కూడా నన్ను చూసి ప్రభువా నువ్వు అంటే నాకు చాలా ఇష్టము చెప్పవే. ఎందుకు చెప్పలేకపోతావు తెలుసా? నీలో జీవము లేదు కాబట్టి, నువ్వు ఆత్మీయంగా చచ్చిపోయావు కాబట్టి, నీకు మనసు అనేది లేదు కాబట్టి నువ్వు దేవుని ప్రేమను అర్థం చేసుకోలేకపోతున్నావు. దేవుడు మాట్లాడతాడా? ఎస్. ఎవరితో మాట్లాడతాడు? ఆయన పిలిస్తే పలికే వారితో మాట్లాడతాడు. ఆయన పిలుపుకు లోబడే వారితో మాట్లాడుతాడు. ఈరోజు దేవుడు నిన్ను పిలుస్తున్నాడో, నా కుమారుడిగా ఉండో, నా కుమార్తెగా ఉండో. అయితే నువ్వు విడిచిపెట్టవలసిన వాటిని విడిచిపెట్టో. ఆయన మాట వినో. ఒక బొమ్మలాగా ఉండొద్దో, జీవము లేని ఒక వస్తువులాగా మిగిలిపోవద్దో. నోరు తెరిచి ప్రభువుకు చెప్పు, ప్రభువా నీ ప్రేమను నిర్లక్ష్యం చేశాను, నీ మంచితనాన్ని నేను నిర్లక్ష్యం చేశాను, నీ ఓపికను నీ సహనాన్ని నేను నిర్లక్ష్యం చేశాను, ఒక బొమ్మలాగా జీవించాను. నువ్వు ఎంత ప్రేమించినా, ఎంత ప్రేమగా మాట్లాడినా, ఎంతగా నన్ను సరిచేసే ప్రయత్నం చేసినా, ఏమాత్రం మార్పు లేకుండా ఒక శిలలాగా జీవించాను. నన్ను క్షమించు ప్రభువా. మాటి మాటికి అదే తప్పు, మాటి మాటికి అదే పాపం, మాటి మాటికి అదే పైత్యం. నన్ను క్షమించు ప్రభువా. కనీసం ఈ ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వు, నీ బిడ్డగా జీవిస్తా. మిగిలిన సమయాన్ని, మిగిలిన కాలాన్ని నీ కొరకు నేను జీవిస్తా. నీ మాటలు వినడానికి సిద్ధంగా ఉంటా, నీ స్వరం వినడానికి సిద్ధంగా ఉంటా, నా కుటుంబాన్ని కట్టుకోవడానికి సిద్ధంగా ఉంటా. ఈ ప్రార్థన చేస్తా అన్నవారు ఉన్నట్లయితే మీ హస్తాన్ని చూపించే ప్రయత్నం చేస్తారా?
మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, సూటిగా స్పష్టంగా మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు. విత్తబడిన వాక్యాన్ని ఫలింపచేయి నాయనా. ఆ బొమ్మ తిరిగి మాట్లాడలేదు, ఆ బొమ్మ తిరిగి ప్రేమించలేదు, ఆ బొమ్మ తిరిగి తన భావాన్ని వ్యక్తపరచలేదు, జీవం లేదు. కాబట్టి ఈరోజు మేము కూడా అలాగే జీవిస్తున్నాం నాయన. నువ్వు ఎంతగా ప్రేమించినా, ఎంతగా ప్రేమను పంచినా తిరిగి ప్రతిస్పందించమే, నువ్వు మాట్లాడినా వినమే. బొమ్మల్లా జీవిస్తున్న మమ్మలను ప్రభువా నీ బిడ్డలుగా అంగీకరించి నీ ఆత్మను మాకు దయచేసి నీ జీవముతో మమ్మను నింపి నీ మాట వినేవారిగా, నీకు లోబడేవారిగా, నిన్ను సంతోషపరిచేవారిగా చేయ్యా. ఈరోజు నీ శక్తిని పొందుకొని జీవితాంతం వరకు నీ సాక్షులుగా మేమందరము జీవించులాగున సహాయం చేయమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.